గైస్ జనవరి మంత్ అయితే వచ్చేసింది. ఈ జనవరి 2026లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాము. టోటల్ 23 ఓటీటీ మూవీస్ లిస్ట్ వచ్చేసి తీసుకొని వచ్చాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎప్పుడు ఏ డేట్కి ఏ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ మనకి చూడడానికి ఉండబోతున్నాయో క్లియర్గా అయితే చెప్పున్నాను. సో చూసే ముందు గైస్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గైస్ ఈ వీడియోకి వచ్చేసి 24 అవర్స్లో 2.5K లైక్స్ వచ్చేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మరెందుకు ఆలస్యం, ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్లో ఏ మూవీ మనకి చూడడానికి అందుబాటులో ఉండబోతుందో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా ఫిలిం డ్రైవ్. ఇందులో ఆది అండ్ మెడనా సెబాస్టియన్ యాక్ట్ అయితే చేశారు. అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నట్టు ఈ ఫిలిం థియేటర్స్లో అయితే దింపున్నారనమాట. లైక్ అఖండాతో పాటే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. గైస్ ఇప్పుడు ఈ ఫిలిం నుంచి డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తారు. సో ఇది తెలుగు ఫిలిమే, డ్యూరేషన్ కూడా చాలా తక్కువే, 1 hour 47 minutes వరకు అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ థ్రిల్లర్ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయవచ్చు. అండ్ ఆల్రెడీ ఎవరైనా చూసుంటే ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. నెంబర్ 2 ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2. సీజన్ 1 కానీ మీరు చూసుంటే డెఫినెట్గా ఈ సిరీస్ మీకు నచ్చే ఉంటుంది. నౌ గైస్ సీజన్ 2 తీసుకుని వస్తున్నారు. మరి ఇందులో మనకి ఎలాంటి ట్రూ కంటెంట్ చూపిస్తారు. ఈ సిరీస్ ప్రీమియర్ జనవరి 9th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. గైస్ స్టిల్ మీరు కానీ సీజన్ 1 కానీ చూడైపోయి ఉంటే చూడండి, లేకుంటే ఒక మంచి సిరీస్ని మిస్ అయిపోయి అని చెప్పేసి రిగ్రెట్ అవుతారు. నెంబర్ 3 కెవిన్, ఆండ్రియా అండ్ రుహాని శర్మ యాక్ట్ చేసిన ఫిలిం మాస్క్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ థ్రిల్లర్గా ఉంటుంది. మూవీ అయితే గైస్ డీసెంట్, గుడ్ వాచ్, చూడటానికి బాగుంటుంది. మరి దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో మరి. అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే G5 వారు చాలా మూవీస్ని డబ్బింగ్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ కెవిన్ కిస్ మూవీ మాత్రం ఇంకా తెలుగులో రిలీజ్ చేయలేదన్నమాట. అండ్ ఈ ఫిలిం కూడా రిలీజ్ చేస్తారో లేదో అది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి జనవరి 9th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 4 తస్కరీ ది స్మగ్లర్స్ వెబ్. ఈ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ స్మగ్లింగ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ ఇమ్రాన్ హష్మీ. సో ఇది హిందీ నుంచి వస్తున్న వెబ్ సిరీస్. ఈ సిరీస్ ప్రీమియర్ జనవరి 14th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5 అమెజాన్ ప్రైమ్ వీడియో న్యూ కొరియన్ సిరీస్ స్ప్రింగ్ ఫీవర్. ఇందులో యాక్ట్రెస్ వచ్చేసి మీరు మనీ హీస్ట్ కొరియన్ రీమేక్లో చూసుంటారు. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియన్ ఆడియోస్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి కన్ఫర్మ్ అయితే చేశారు. సో జనవరి 5th నుంచి ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. కొరియన్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6 బల్టీ. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం ఈ 3 ఆడియోస్ అనేవి థియేటర్స్లో రిలీజ్ చేశారు గైస్. అక్టోబర్లో రిలీజ్ అయితే అయింది. సో 3 months అయితే వస్తుంది. ఇంకా స్టిల్ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ అయితే చేయలేదన్నమాట. ఇందులో షేన్ నిగన్, సెల్వో రాఘోన్ అండ్ ప్రీతి అసరాని యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ లేటెస్ట్ న్యూస్, ఈ ఫిలిం వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కమింగ్ వెరీ సూన్. ఎక్స్పెక్టెడ్ జనవరి 9th ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మల్టిపుల్ ఆడియోస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే అవుతుంది. నెంబర్ 7 నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం ది రిప్. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్, మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అండ్ థ్రిల్లర్ హీస్ట్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ జనవరి 16th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 8 లాస్ట్ ఇయర్ ఈటీవీలో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఇందులో వర్ష బొల్లమ్మ అండ్ మేఘాలేఖ యాక్ట్ అయితే చేశారు. సో ఈ మిస్టరీ అనేది ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది గైస్. సీజన్ 2 మన ముందుకు తీసుకొని వస్తున్నారు. కానిస్టేబుల్ కనకం 2 ప్రీమియర్ వచ్చేసి జనవరి 8th ఈటీవీలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మీరు కానీ సీజన్ 1 చూడాలనుకుంటే టచ్ చేయవచ్చు. మిస్టరీ థ్రిల్లర్తో సిరీస్ అనేది చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నౌ సీజన్ 2 అనేది ఎలా తీశారో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 9 120 బహదూర్. ఈ ఫిలిం వచ్చేసి హిస్టారికల్ వార్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. గైస్ ఇది 1962లో జరిగిన సినో ఇండియన్ వార్. సో బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నమాట. ఇందులో వచ్చేసి ఫర్హాన్ అఖ్తర్ అండ్ రాశి ఖన్నా యాక్ట్ అయితే చేశారు. నవంబర్లో థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. నౌ డిజిటల్ రిలీజ్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో రెంట్ మోడ్లో నౌ అప్లోడ్ అయితే చేశారనమాట. మనకి ఒక 2-3 వీక్స్ తర్వాత ఈ ఫిల్మ్ వితౌట్ రెంట్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 10 ట్రోన్ హరేస్. తెలుసు కదా గైస్, ఈ ఫిల్మ్ వచ్చేసి అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్షన్గా తీసుకొని వచ్చారు. సో VOD అయితే ఎప్పుడో వచ్చింది, బట్ అందులో డబ్బుడ్ వర్షన్స్ వచ్చాయో లేదో నాకు సరిగ్గా ఐడియా లేదు. బట్ ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా ఆల్ వర్షన్స్ మనకి ఇండియాలో OTT ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉండబోతున్నాయి. జనవరి 7th జియో హాట్‌స్టార్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ ఆడియోస్ అనేవి జనవరి 7థ్‌కి జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ ఉంటాయి. స్టిల్ ఈ ఫిల్మ్ని మీరు కానీ చూడకపోయి ఉంటే సో జియో హాట్‌స్టార్‌లో వస్తుంది కాబట్టి మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 ఈషా. ఈ ఫిల్మ్ వచ్చేసి హారర్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చారు. ఇందులో అర్జున్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి ఇంకా బబ్లు గారు యాక్ట్ అయితే చేశారు. గైస్, ఈ మూవీ గురించి రకరకాలుగా లేపిన విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. సో చూసిన వారికి ఆ ఎక్స్పీరియన్స్ అయితే కలిగే ఉంటుంది. ఆ లేపినంత లేదు ఈ ఫిల్మ్లో అని చెప్పేసి. సో మూవీ అయితే చూడడానికి ఆ ట్విస్ట్తో బాగుంది గైస్, బట్ లేపినంత ఫీర్ వచ్చేసి ఈ ఫిల్మ్లో లేదనమాట. ఈ ఫిల్మ్కి సంబంధించి OTT రైట్స్ ఈటీవీని బ్యాక్ చేసుకోన్నారు. ఈటీవీలో మనకి ఎర్లీ ప్రీమియర్ 4 వీక్స్కి రిలీజ్ ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ డేట్ జనవరి 23కి ఈషా ఫిలిం ఈటీవీలో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12 గేమ్ ఆఫ్ థ్రోన్ అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ క్రియేటర్స్ చూస్తున్న మరొక న్యూ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. సో ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వెల్గానే ఉంటుంది అదే యూనివర్స్లో. సో HBO Max చూస్తున్న ఈ సిరీస్ యాక్షన్, వార్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ ఇందులో 6 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి జనవరి 19th జియో హాట్‌స్టార్‌లో అప్లోడ్ అయితే ఉంటుంది. డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. సో ఇది చూడాలంటే మీరు కంపల్సరీగా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కానీ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో ఇదొక పార్ట్ అనమాట అంతే. నెంబర్ 13 నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ న్యూ మినీ సిరీస్ హీజ్ అండ్ హర్స్. ఈ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ట్రైలర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. సో సిరీస్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ జనవరి 8th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 14 ది డీమన్ హంటర్. ఇది 2022 ఇయర్లో వచ్చిన చైనీస్ ఫిలిం. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ, హిస్టారికల్, యాక్షన్, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ గైస్ లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. సో మీకు కానీ ఇలాంటి చైనీస్ ఫ్యాంటసీ, యాక్షన్ మూవీస్ కానీ ఇష్టం ఉంటే దీన్ని ట్రై అయితే చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న ఫిలిం దండోరా. ఈ ఫిలిం వచ్చేసి సోషల్ మెసేజ్ డ్రామా ఫిల్మ్గా తీసుకొని వచ్చారు. ఇందులో శివాజీ గారు, మణికా చిక్కాల, నవదీప్, బిందు మాధురి ఇంకా చాలామంది యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో థియేటర్స్లో వచ్చి ఓకే రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. బట్ ఫిలిం గైస్ చూడడానికి డీసెంట్ గుడ్ వాచ్. ఈ ఫిలింకి సంబంధించి OTT రైట్స్ అమెజాన్ ప్రైమ్ వారు బ్యాక్ చేసుకున్నారు. సో ప్రైమ్ నుంచి ఎర్లీ ప్రీమియర్ 3 వీక్స్కైనా లేకుంటే 4 వీక్స్కైనా రిలీజ్ ఉంటుంది. సో ప్రీమియర్ వచ్చేసి జనవరి 15th ఆర్ జనవరి 22nd మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 16 ఆఫ్టర్ బర్న్. ఇది 2025లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ కామెడీగా ఉంది. 1 hour 45 minutes వరకు డ్యూరేషన్. సో ఇందులో యాక్టర్స్ మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. అయితే గైస్ ఈ ఫిలిం నుంచి ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. జనవరి 23rd నుంచి రిలీజ్ ఉంటుంది. సో గైస్ ఇక్కడ ఈ ఫిలిం వచ్చేసి ఆల్రెడీ VOD వచ్చి IMDb రేటింగ్ చూసుకున్నట్టయితే 10కి 4.5 అయితే ఉంది. మరి వెరీ లో రేటింగ్, మరి అంత వరస్ట్ ఫిలిం ఇది. నెంబర్ 17 ఆడియన్స్ OTT ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం తేరే ఇష్క్ మే. ధనుష్, కృతి సనన్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి డార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీగా మన ముందుకు తీసుకొని వచ్చారు. సో థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది గైస్. ఈ ఫిలిం వచ్చేసి నౌ ఈ మంత్లో మనకి OTT ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. జనవరి 23rd నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. సో చాలామంది తెలుగు వర్షన్ థియేటర్స్లో మిస్ అయితే అయి ఉంటారు. OTTకి వచ్చినాక మిస్ అయితే కాకండి. సో మూవీ గురించి చెప్పాలంటే ఇక్కడ మూవీ అయితే చూడడానికి బాగుంటుంది, బట్ సూపర్ డూపర్ మూవీ అయితే కాదు. అంటే చెప్పాలంటే ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్
రంజానా ఫిలిం వచ్చేసి మనకి ఎలా ఉంటుందో తెలుసు. అది కూడా థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. దాని తర్వాత అత్రంగిరే ధనుష్ గారితోనే తీశారు. అది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చింది అనుకోండి. అయినా ఓటీటీలో ఆ ఫిలిం వచ్చేసి హిట్ అయితే అయింది. నౌ ఇప్పుడు ఇది ధనుష్ గారి థర్డ్ ఫిలిం. ఈ థర్డ్ ఫిలిం వచ్చేసి ఫ్రెండ్స్ కలెక్షన్స్ వైజ్గా మూవీ వచ్చేసి దుమ్ము దులిపేసింది. 200+ CR వరకు కలెక్ట్ అయితే చేసింది. బట్ ప్రీవియస్ 2 మూవీస్ కన్నా ఈ ఫిలిం వచ్చేసి అంత బెస్ట్గా లేదనమాట. ఫస్ట్ ప్లేస్లో రంజానా ఉంటే సెకండ్ ప్లేస్లో అత్రంగిరే, ఇది థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. నెంబర్ 18 ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. నవంబర్లో ఈ ఫిల్మ్కి సంబంధించి ఆల్ వర్షన్స్ థియేటర్స్లో రిలీజ్ అయితే అయ్యాయి. మూవీ వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చారు. సో VOD వచ్చేసి కొంచెం డిలే అయితే అయింది. సో ఫైనల్గా January 6th ఈ ఫిలింకి సంబంధించి VOD రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ VOD డిజిటల్ రిలీజ్లో మనకి డబ్బుడ్ వర్షన్స్ వస్తాయో లేదో కన్ఫామ్గా నేను చెప్పలేను గైస్. మనకి ఇండియాలో మాత్రం ఈ ఫిలింకి సంబంధించి జియో హాట్‌స్టార్ అఫీషియల్గా డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తారు. సో అది వచ్చేసి ఫిబ్రవరి ఆర్ మార్చ్ వరకు మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 19 కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్లేటెడ్. ఇది కొరియన్ సిరీస్ రొమాంటిక్ కామెడీగా తీసుకొని వస్తున్నారు గైస్. ఇందులో వచ్చేసి హీరో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్ హీరో ఉన్నాడు కదా, తను ఇందులో యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈ కొరియన్ సిరీస్ వచ్చేసి January 16th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 20 రోషన్ అండ్ అనశోర్ రాజన్ యాక్ట్ చేసిన ఫిలిం ఛాంపియన్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామాగా వచ్చింది. ప్రొడక్షన్ వారు 2 years కష్టపడి ఇలాంటి అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. వెరీ సాడ్. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. మనకి ప్రీమియర్ వచ్చేసి January 22nd రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 21 బోయపాటి శ్రీను తీసిన యాక్షన్ డ్రామా ఫిలిం అఖండ 2 తాండవం. మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. బట్ ఆడియన్స్ వచ్చేసి థియేటర్స్లో ఈ ఫిల్మ్ని బాగానే చూశారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ January 9th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 22 దర్శన్ ఫిలిం ది డెవిల్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో దర్శన్ డ్యూయల్ రోల్లో యాక్ట్ అయితే చేశారు. గైస్ ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ ఎవరు ఇంకా ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ తీసుకోవడానికి ముందుకైతే రావట్లేదంట. ఇంతకుముందు శాటిలైట్ రైట్స్ వచ్చేసి G5 వారు బ్యాక్ చేసుకున్నారు. అయితే G5 వారు కూడా ఇక్కడ శాటిలైట్ రైట్స్ కూడా రద్దయితే చేసుకున్నారంట. మరి అలా ఎందుకు జరిగిందో. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే మోస్ట్లీ లైక్ అమెజాన్ ప్రైమ్ వారు ఏమైనా తీసుకొని రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఉంటే ఈ జనవరి మంత్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకొని ఈ ఫిల్మ్ని రిలీజ్ చేయవచ్చు. అండ్ ఓటీటీకి వచ్చేటప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి గైస్. సో అవి కూడా యాడ్ చేసి రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 23 దురంధర్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ ఇంకా సారా అర్జున్ యాక్ట్ అయితే చేశారు. సో మూవీ థియేటర్స్లో వచ్చి ఏ మాత్రం రన్ అవుతుందో మీ అందరూ తెలిసే ఉంటుంది. మోస్ట్ అవైటెడ్ ఫిలిం. ఈ ఫిలింని కూడా ఆడియన్స్ వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడటానికి ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నారు. సో కొందరు వచ్చేసి స్పెషల్గా తెలుగు ఆడియో ఈ ఫిలింకి సంబంధించి వెయిట్ అయితే చేస్తున్నారు. అది మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు గైస్. సో థియేటర్స్లో ఈ ఫిలిం వచ్చేసి ఇంకా స్టిల్ బ్లాక్ బస్టర్గా రన్ అయితే అవుతుంది. ఫైనల్ కలెక్షన్ ఎంత వస్తుందో చూడాలి. 1000 CR అయితే దాటేస్తుంది. సో గైస్ ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి January 30. సో January 30కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో దురంధర్ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. మనకి హిందీ ఒరిజినల్ ఒక్క ఆడియోనే కాదు, థియేటర్స్లో వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ ప్లాన్ చేశారు. చెప్పాను కదా, అది వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ ఆడియోస్ అన్ని రిలీజ్ ఉంటాయి గైస్. సో మీలో ఎంతమంది ఈ దురంధర్ ఫిలిం వచ్చేసి థియేటర్స్లో చూసి సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి ఎక్సైటింగ్గా ఉన్నారు కామెంట్లో తెలియజేయండి. సో ఇవే ఫ్రెండ్స్ January 2026లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ పార్ట్ 1 ఓటీటీ లిస్ట్ వచ్చేసి. ఇంకా పార్ట్ 2లో కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఆ లిస్ట్ త్వరలోనే అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.